చైనాలో విమానంలో ఘోర ప్రమాదం తప్పింది. CA-139 విమానంలో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. ఓవర్ హెడ్ లగేజ్ బిన్లో కూడా ఈ మంటలు చెలరేగాయి. ఒక ప్రయాణికుడు లగేజీలోని లిథియం బ్యాటరీ వల్ల కూడా ఈ మంటలు చెలరేగినట్లుగా గుర్తించారు. హంగ్జౌ నుండి సియోల్ వెళుతూ ఉండగా కూడా ప్రమాదం సంభవించింది. ఇక కాలిపోయిన ఒక ప్రయాణికుడు లగేజ్లో లిథియం బ్యాటరీ ఉన్నట్లుగా కూడా గుర్తించారు. మంటలను అదుపు చేశారు క్యాబిన్ సిబ్బంది. ఇక షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో సురక్షితంగా కూడా ఈ విమానం ల్యాండ్ అయింది. సో మనం చైనాలో జరిగినటువంటి ప్రమాదాన్ని చూస్తూ ఉన్నాం. విమానంలో ఒక్కసారిగా కూడా నిజంగా పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఎప్పుడు కూడా ఈ ఏదైతే మంటలు వ్యాపించేవి కానీ మంటలు రాచుకునేలా చేసే వాటిని కానీ విమానాల్లో అసలు క్యారీ చేయనివ్వరు. అలాంటిది ఒక ప్రయాణికుడు ఒక లిథియం బ్యాటరీ తన లగేజ్లో ఉంది. అయితే దాని వల్ల కూడా గాలిలో ఉన్నప్పుడే ఒక్కసారిగా కూడా పైన లగేజ్ స్టోర్ చేసుకునే ప్రాంతంలో మంటలు వచ్చాయి. ఆ క్యాబిన్లో మంటలు రాగానే ఉన్న ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా కూడా ప్యానిక్ అయ్యారు, భయభ్రాంతులకు గురయ్యారు. అలా అని చెప్పి ఎక్కడికి వెళ్ళే సిచ్యువేషను లేదు. చూస్తూ ఉన్నాం కదా, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కొంతమంది పైకి ఏం జరిగిద్దో అని చెప్పి భయపడుతూ ఉన్నారు. ఇక విమాన సిబ్బంది కూడా మిగిలిన అక్కడున్న ప్రయాణికులందరినీ కూడా ముందుగా ఎవరిని ఎక్కడికక్కడ కూడా క్యాబిన్లో వాళ్ళ అలొకేటెడ్ సీట్లలో కూడా అక్కడే కూర్చోమని చెప్పి కూడా ఆ తర్వాత ముందుగానైతే ఆ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి ఆ మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇక అక్కడే ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లోనైతే ఈ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. సో కాకపోతే ఈ ఘటన చూసిన తర్వాత అయితే ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే లిథియం బ్యాటరీ విమానంలో ఏదైనా చిన్న ఇలాంటివి ఏదైనా కానీ వేడిగా ఉన్నవి కానీ ఏవి కూడా క్యారీ చేయనివ్వరు. మంటలు చేసుకునేవి కానీ అవి ఇలాంటి పేలుడు పదార్థాలు, యాక్చువల్లీ లిథియం బ్యాటరీ ఇవన్నీ కూడా పేలుడు పదార్థాల కిందకే వస్తాయి. ఎందుకంటే అవి కనుక చిన్న ఏదైనా వేడున్నా కానీ తొందరగా అంటుకొని అవి పేలిపోతాయి కాబట్టి అందుకని ఇలాంటివి క్యారీ చేయరు. మరి ఆ దాంట్లోకి ఎలా చేశారో ఏంటో మరి ఆ సిబ్బంది కానీ ఆ తర్వాత ఆ క్యాబిన్లో ఉన్నటువంటి ఆ దాంట్లో నుంచి కూడా ఆ లగేజ్లో నుంచి మంటలు వచ్చాయి. ఇక ఒక లగేజ్లో నుంచి మంటలు వచ్చినట్లుగా కూడా ముందుగా గుర్తించారు. ఓకే, ఇది ఫ్లైట్కి సంబంధించిన ప్రాబ్లం కాదు, లగేజ్లో నుంచి మంటలు వస్తున్నాయి అంటే ఇలాంటిది ఏదో వీళ్ళు క్యారీ చేసి ఉంటారని చెప్పి కూడా ముందుగా అక్కడున్న ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగానే ఉన్నారు, ముందు మీరు కూర్చోండి అంటూ కూడా ఎక్కడ వాళ్ళని అక్కడ సైలెంట్గా ఉండమని చెప్పి కూడా ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మంటల్ని కంట్రోల్ చేసేటువంటి గ్యాసుల ద్వారా కూడా ఆ మంటని కంట్రోల్లోకి తెచ్చారు. ఇక దాంతో కూడా ఇంకా ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఈ CA-139 విమానంలో మంటలు చెలరేగడంతో కూడా ఇక ఈ విషయాన్ని కూడా తెలియజేశారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి విమానాశ్రయంలో దీన్ని ల్యాండ్ చేశారు.